జిల్లా ఎమ్మిగనూరు జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నిరసనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ సోమప్ప సర్కిల్లో టైరు కాల్చి ఉద్యమకారులు రాస్తారోకో చేపట్టారు. దాంతో ప్రధాన కూడలికి నలువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఉద్యమ నాయకుడు రంగయ్య చెప్పారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎమ్మిగనూరు జిల్లా కావాలని చెప్పేసి 7వ రోజు నిరాహార దీక్ష కూర్చున్నా కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్యంగా ఈ రోజు వ్యవహరిస్తుంది కాబట్టి ఈ రోజు రోడ్ల మీదకి రావడం జరిగింది. తక్షణమే ప్రభుత్వము మా యొక్క డిమాండ్లను తీసుకొని ఈ రోజు పరిశీలన తీసుకొని జిల్లాకున్న అన్ని అర్హతలు కూడా గుర్తించి ఈ రోజు ఎమ్మిగనూరు జిల్లా ప్రకటించేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. ఇది కేవలము మీకు ప్రారంభం మాత్రమే, ఇది అంతం కాదు, ఆరంభము. రేపు కార్యాచరణలో ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడుంటాయి. అవసరం వస్తే ఈ జిల్లా మళ్ళా అగ్నిగుండంగా తయారవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే ఈ యొక్క ఎమ్మిగనూరు జిల్లా ప్రకటించేంత వరకు మా ఉద్యమం ఆగదు కాబట్టి ఈ రోజు రోడ్ల మీదకి రావడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. పోరాడుతాం ఎమ్మిగనూరు జిల్లా సాధించేంత వరకు.